ఎవ్రీవన్. ఈరోజు నేను స్పెయిన్ బార్సిలోనాలో హౌసెస్ ఎలా సెర్చ్ చేయాలి, అలాగే మేము ఎలా సెర్చ్ చేసామనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్గా అయితే మేము ఇండియాలో నుంచే చేసుకున్నాము. జనరల్గా అయితే మనము ఇండియా నుంచే బుక్ చేసుకోవచ్చు అండి. సో అవి కూడా పర్మనెంట్గా కాదు అకామిడేషన్. సో టెంపరీ అకామిడేషన్ మనం చేసుకోవచ్చు. అవి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి బిఎన్బి అండ్ ఇంకోటి వచ్చేసి మేక్ మై ట్రిప్. అలాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో వాటిలో బుక్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే సజెస్ట్ చేస్తాను సర్వీస్ హోటల్. మేమైతే సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. అందులో కొన్ని యుటెన్సిల్స్ ఉంటాయి, మనం సెల్ఫ్ బుకింగ్ చేసుకోవచ్చు. బట్ హోటల్లో ఇక్కడ బుక్ చేసేటప్పుడు కూడా అమౌంట్ ఐఎన్ఆర్లో పే చేయండి, యూరోలో పే చేయకండి. సో యూరోలో పే చేస్తే అక్కడ ఎక్స్చేంజ్ ఛార్జెస్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది కొంచెం చూసుకొని చేసుకోవాలన్నమాట. కొందరికైతే కంపెనీని అకామిడేషన్ ప్రొవైడ్ చేసింది, అలాంటి వాళ్ళకైతే నో నీడ్ టు వరీ అనమాట. టెంపరీ స్టేయింగ్ అయితే ఇదనమాట ప్రాసెస్. ఇదైతే చాలా సింపుల్గా అయిపోయింది. సో బట్ పర్మనెంట్ అకామిడేషన్ ఎలా చూసుకోవాలి, అది ఎలా సెర్చ్ చేయాలి, ఏమి చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో హౌస్ సెర్చ్ కోసం 3 అప్లికేషన్స్ ఉంటాయి. విఎస్హెచ్, బార్సిలోనా, ఫోటోకాసా, ఐడియాలిస్ట్ అని 3 ఉంటాయి. ఈ 3 అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్హెచ్ బార్సిలోనా గురించి చూస్తే అక్కడ లోకల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు హౌస్ని అయితే. సో వాళ్ళు కొన్ని హౌస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనము అప్లికేషన్లో లాగిన్ అయ్యి మనకు కావాల్సిన లొకేషన్స్, అలాగే ప్రైస్ ప్రియారిటీ, అలాగే లాంగ్ టర్మ్ కావాలా షార్ట్ టర్మ్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకొని ఒక స్లాట్ బుక్ చేస్తారు. ఆ టైంకి వెళ్ళి హౌస్ చూడొచ్చు. ఒకవేళ నచ్చితే బుక్ చేసుకోవచ్చు హౌస్. ఆ తర్వాత ఫోటోకాసా, ఐడియాలిస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో అయితే ఓనరే పోస్ట్ చేస్తూ ఉంటారు పిక్స్ అయితే. ఓనర్ వాళ్ళు అలాగే ఏజెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం డైరెక్ట్గా ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు హౌస్ అడుగుతారనమాట. సో మనకు నచ్చిన హౌస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆఫ్లైన్ త్రూ వెళ్ళాలి అంటే సో రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉంటాయి, అది స్పానిష్లో ఉంటాయి, ఇమ్మొబిలియా అని ఏజెన్సీ అని. ఇలాంటి ఆఫీస్కి వెళ్ళి మనం హౌస్ వేకెన్సీలు ఏదైనా ఉన్నాయా అని అడగచ్చు. బట్ ఆఫ్లైన్లో దొరకడం చాలా చాలా కష్టం అండి. ఎంత ట్రై చేసినా ఆన్లైన్లోనే ట్రై చేసుకోవాలి. ఒకవేళ హౌస్ దొరికిపోయినట్టయితే మనకి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అవి వర్క్ కాంట్రాక్ట్, అలాగే 3 మంత్ పే స్లిప్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు ఇండియా పే స్లిప్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి, లోకల్దే కావాలంటారు. సో మనం అప్పుడు న్యూగా వచ్చి ఉంటాము. సో అప్పుడు శాలరీ తీసుకుంటాం కదా, సో అప్పుడు కష్టం అవుతుంది. అప్పుడు తర్వాత క్లయింట్ నుంచి అన్న, హెచ్ఆర్ నుంచి, మేనేజర్, సో అండ్ సో పర్సన్ నుంచి రెఫరెన్స్ స్లిప్ కావాలంటారు. సో ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లాస్ట్గా అయితే నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఒక హౌస్ మీరు ఫిక్స్ అయ్యారే అనుకోండి. ఆ తర్వాత హౌస్లో ఏం ఫర్నిచర్స్ అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ స్టవ్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, అలాగే వాష్రూమ్లో వాటర్ వెళ్తున్నాయా లేదా అనేది అంతా చెక్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కూడా ఏజెంట్ కానీ అలాగే ఓనర్ కానీ హెల్ప్ చేసేటట్లు మాట్లాడుకుంటే బెస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో చూడడానికి బాగానే ఉంటాయి అవి, ఆ తర్వాత ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ మనకి అంతా మేనేజ్ చేయలేము కదా. సో వచ్చి రాగానే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం హౌస్ సెర్చ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఓనర్స్, ఏజెంట్ ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో మనం ట్రాన్స్లేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. సో బై లక్ మనకి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు తగిలితే చాలా హ్యాపీనే. వన్ స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే హౌస్ రెంట్ అనేది కూడా 800 to 1000 euro లోపు అయ్యేటట్లే చూసుకోండి. ఎందుకంటే అది కూడా వాటర్ బిల్, పవర్ బిల్ కూడా 1000 లోపే అయ్యేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మంత్లీ ఎక్స్పెన్సివ్ అవన్నీ. సో అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇలా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.